హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు నేను లింబాద్రి గుట్టకు వచ్చిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. ఇది భీమ్గల్ మండలంలో భీమ్గల్ ఊర్లో నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఉన్నది అక్కడనే భీమ్గల్. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నా వెనకాల ఉందేమో. ఇక్కడ మీకు రథం చూపిస్తే, ఇప్పుడు ఆ రథం చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే రథం. ఇక్కడ జాతర చేసినప్పుడు ఆ రథంలో స్వామివారిని కూర్చోబెట్టి మొత్తం రథయాత్రలాగా చేస్తారు జాతరలో. మొన్ననే అయిపోయింది రీసెంట్గా, సూపర్ ఉంటుంది. ఇంకా అవి చూసారు కదా, లోపల కృష్ణుని టెంపుల్ ఉంటుంది, దాని లోపలనేమో ఇదేమో లక్ష్మీనరసింహస్వామి గుడి ఏమో మీద. ఇక్కడ చిన్న టెంపుల్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదేమో కోనేరు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడు మనం ఈ వ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే మీద క్లియర్గా చెప్పారు ఆ పైన అవన్నీ తీయొద్దని చెప్పేసి, సెల్ఫీస్ ఫొటోస్ అవి ఏం తీయొద్దని చెప్పారు. పైన ఆడ మెయిన్ పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది మనం మీదకి ఎక్కగానే. సో ఇక్కడ చూడండి, ఓం అని చెట్లతోటే డిజైన్ చేశారు, చాలా మంచిగా ఉంది కదా. ఓం అని పైన మొత్తం గోవింద గోవింద అంటారు మొత్తం మీదిగా. సో మీకు ఇప్పుడు కోనేరు చూపిస్తుంది. ఇక్కడ ఈ కోనేరుకి ఎంట్రన్స్ ఇది. ఈ గేట్లు వేసి ఉన్నాయి కదా, ఇక మీకు కోనేరు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది కోనేరు చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల నాకు టార్టాయిస్ కనిపిస్తున్నాయి, తాంబేలు ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తున్నాయి నాకు. మీకు అంత ఫోకస్ లేకపోవచ్చు లోపల, కానీ ఎంత క్లీన్గా ఉంది చూడండి. కోనేరు మాత్రం బ్యూటిఫుల్ ఉంది కదా. అక్కడికి వెళ్ళి కూడా ఎంట్రన్స్ ఉందనుకుంటా, మన అక్కడ రేకులు పెట్టి అడ్డం పెట్టిరు అక్కడ. సో ఇక్కడ నుండి ఒక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి కోనేరు దగ్గరికి. చిన్నపిల్లలు చూస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలా. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కోనేరు మెట్లు. ఒక మెట్టు ఉంటుంది కావచ్చు, ఇంకొక మెట్టు ఉండదు, మొత్తం లోపలికి ఫుల్ లోతు ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కోతులు మాత్రం మామూలుగా లేవు, మొత్తం గుట్ట మీద మొత్తం కోతులే. అవి చూస్తున్నారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో. మీదకి ఎక్కినప్పుడు కూడా ఫుల్ ఆడ ఆ రేకుల్ని మొత్తం ఇట్లా షేక్ చేస్తున్నాయి, అవి మామూలుగా లేవు, ఫుల్ అలరి చేస్తున్నాయని చెప్పచ్చు కోతులు అయితే ఇక్కడ. అండ్ సో ఇది మనకు రైట్ సైడ్ కోనేరు వ్యూ. మొత్తం చూసారు ఎంత పచ్చగా ఉందో, గుట్ట మీద ఉంది. లింబాద్రి గుట్ట అంటారు దీన్ని అట్లనే. సో మనకు అది మనకి కనిపిస్తుంది కదా మీదికి మెట్లు. సో మీదికి మెట్లు అవి ఇట్లా ఉంది ఎంట్రన్స్. ఇట్లా ఎంట్రన్స్ మీదకి ఉంది, ఇట్లా దిగొచ్చు. మళ్ళీ మీకు అక్కడ కనిపిస్తుంది అక్కడ స్ట్రైట్ వెళ్ళి అక్కడ నుండి పైకి వెళ్ళి మళ్ళీ మీరు కిందకి రావచ్చు. సో బండిడ పెట్టేసిన అది చూసారు కదా. ఈ వాటర్ బాటిల్ నేను బండి లోపల పెట్టిన బాటిల్ని బయటకు గుంజినాయి అవి కోతులు, ఏమున్నాయని చెప్పి. ముందు జాగ్రత్తల్ని తీసి ఓపెన్ చేసి పెట్టిపోయాను. అది మళ్ళీ అవి వచ్చి పీక్కుంటా కష్టపడదు, అట్లా ఏం లేవు కాబట్టి బండ్లో. బండి మొత్తం ఇష్టం ఉన్నట్టు చెక్ చేస్తున్నాయి అవి. సో శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి నమః. ఇక్కడ అందరు గోవింద గోవింద వింటారు కదా మీరు, చిన్నపిల్లలు కూడా. సో మన కోనేరు దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉంది ఇక్కడ, మీకు కనిపిస్తుంది కదా. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం కోనేరు దగ్గరలో. ఇదిగోండి మనకి స్పేస్ ఉంది కోనేరు లోపలికి వెళ్ళడానికి అయితే ఇప్పుడు. సో ఇది కోనేరుగా. సో మనకు మీకు చూపించిన కదా టార్టాయిస్లు ఉన్నాయని చెప్పి, అది చూడండి టార్టాయిస్ కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తే కామెంట్ చేయండి. అక్కడ 2 టార్టాయిస్లు అయితే కనిపిస్తున్నాయి నాకు. మళ్ళీ ఇంకొక దూరంలో ఇంకొక టార్టాయిస్ చూస్తున్నారు కదా. సో ఎంత బ్యూటిఫుల్ క్లీన్ ఉంది చూసారు కదా మొత్తం కోనేరు అయితే. అక్కడ కోతి కూడా ఉంది. సో అది ఇంకా కోనేరు దగ్గర ఫుల్ బ్యూటిఫుల్ కదా, ఎంత మంచిగా ఉంది. మీకు కోనేరు నచ్చితే చెప్పండి, ఎట్లా అనిపిస్తుందో మీకు కోనేరు కూడా ఇక్కడ. సో మనం బ్యాక్ వెళ్దాం పైకి. సో అండ్ ఇక్కడ చిన్న టెంపుల్ లాగా టైప్ ఉంది చూసారు కదా. ఇది ఇక్కడ ఏమైనా చేస్తారు కావచ్చు, ఏమైనా పూజలు చేసుకోవడానికి వీలుగా స్పేస్ ఉంది మంచిగా. అండ్ తర్వాత కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఏమో అక్కడ ఉంది. సో పైన ఆ ఫొటోస్ అవన్నీ తీయదు కాబట్టి, సో వీళ్ళందరూ ఇక్కడనే ఫొటోస్ దిగుతున్నారు భక్తులందరూ. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది లోపల. టెంపుల్ అంటే స్పేస్, ఇక మండపం లాగా, టెంపులే కావచ్చు, చూద్దాం. లేదు మండపం లాగా ఉంది ఇది, చూసారు కదా. స్వామివారి మండపం టైపు, మంచిగా పూజలు చేసుకోవడానికి. సో అండ్ ఇంకా చూసారు కోతులు అయితే ఎన్ని ఉన్నాయో.
ఫుల్ ఫుడ్కు రైస్ తింటున్నాయి. కవర్స్ కొద్దిగా డేంజర్ వీటికి, నోట్లోకి వెళ్ళకుండా. అదిగోండి అక్కడ ఒక కోతి కొబ్బరికాయ తింటుంది, చూస్తారు కదా మీరు. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో అండ్ అట్లనే భక్తులు కట్టెలు పట్టుకొని తిరుగుతారు, కోతులు అటాక్ చేయొద్దు అని చెప్పేసి. సో కోతులు అటాక్ చేయొద్దు కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫుడ్ కోసం మీదికి వస్తాయి. అది చూడండి ఇప్పుడు. సో ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి భక్తులందరూ ఇట్లా పైకి వెళ్ళారు. ఇదిగోండి చూస్తారు కదా, అక్కడ వెళ్తున్నారు. ఇట్లా పైకి వెళ్ళి మొత్తం ఇటు అటు మొత్తం తిరిగిన తర్వాత పైకి ఉంటుంది. పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇట్లా అని కిందికి దిగాలి మొత్తం అందరూ. సో అది ఇంకా లోపల అయితే మస్తు మంచిగా అనిపించింది నాకు. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉన్నది. ఎట్లా అంటే నాకు ఉన్నంతసేపు గూస్ బంప్స్ వచ్చినాయి లోపల. ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిన, ఫస్ట్ స్ట్రేట్ వెళ్ళాలి, తర్వాత అటు ఇటు టర్న్ తీసుకోవాలి. మొత్తం లోపల గుడి లోపలనైతే మొత్తం ఇట్లా చిన్న అన్నట్టు మొత్తం వంగి కిందికి వంగి వెళ్ళాలి లోపలికి, గర్భగుడి లోపలికి. అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే దేవుణ్ణి చూసినప్పుడు అయితే ఫుల్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఇక ఎంత మంచిగా అంటే మీరు కూడా వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఉన్న లోపల అసలు సూపర్. అంటే ఇట్లా లోపలికి వెళ్తున్నంతసేపు నాకు గూస్ బంప్సే. మొత్తం భక్తులందరూ ఒకటే అంటారు ఇక గోవిందా గోవిందా అనుకుంటా. సో ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది లోపల ఎక్స్పీరియన్స్ మాత్రం. ఒక్కటే నాకు భయమైంది ఏంటంటే ఈ కోతుల్ని చూసే నాకు భయమైంది. ఇన్ని కోతులు పైన మొత్తం మీద షేక్ చేస్తున్నాయి. అది ఇట్లా ఈ రేకులు ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద నిల్చొని అల్లరి చేస్తుంది. ఫుల్ అట్లా చేసేసరికి ఫుల్ భయమైంది అంతే. సో అది ఒక్కటి వదిలిపెట్టినాం అనుకోండి, ఇక మిగతాది మొత్తం సూపర్ ఉన్నది. ఎంత అంటే సూపర్, ఫుల్ క్లీన్ ఉంది మొత్తం టెంపుల్ మొత్తం మంచిగా. మీరు ఇక్కడికి వచ్చిరంటే మాత్రం ఇక సూపర్, ఇక మంచి ఫీలింగ్ వస్తుంది. పైన కూర్చున్నప్పుడు అయితే ఇంకా మంచిగా ఒక కోతులతో భయం అనిపిస్తుంది అంతే. మీద కూర్చొని మనం ఆడ వెయిట్ చేస్తాం, ఇట్లా దర్శనం అయిపోయాక చూస్తాం కదా, అప్పుడు కోతులను చూసి కొద్దిగా భయం అనిపిస్తుంది అంతే మనకి. ఇక అది ఇడిసపెడితే మీకు ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ గుళ్ళో మాత్రం. సో అది చూస్తున్నారు కదా. అండ్ ఇదే శ్రీవారి సేవలో సంథింగ్ దేవస్థానం అండ్ ఆల్. లోపల కృష్ణుని విగ్రహం ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. సో మీరు చెప్పండి నాకు, ఇది కళ్యాణ మండపమా లేకపోతే టెంపులా లోపల ఏముంటుందని. ఎందుకంటే సో ఇదైతే లింబద్రిగుడి దేవస్థానం అని చెప్పాడు పెద్ద హోటల్లో రాసిపెట్టి అయితే కనిపిస్తుంది నాకు. సో తెలిసిన వాళ్ళు అయితే నాకు చెప్పండి. సో ఇదెందుకని నేనైతే మండపం అనుకుంటున్నా. మంచిగా కట్టిరు ఏమన్నా ఫంక్షన్ చేసుకోవడానికి ఆ టైప్ గుడి లోపల. సో ఇక్కడ చాలామందికి మొక్కులు అవన్నీ ఉంటాయి కదా, చాలామంది వస్తారు. సో యూ కెన్ టెల్. అండ్ ఓకే, గోవిందా గోవిందా. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్.